నమస్తే. ఏంటి పాప పొద్దు పొద్దున్నే మల్లెపూలు పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదు. ఈ సాటర్డే మాల్కొండ వెళ్ళి మా ఇంటి దైవమైన నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలని మొక్కుకున్నాం. దర్శనం అప్పుడు రికార్డ్ చేయకూడదు కదా, అందుకే దర్శనం అయ్యాక కొబ్బరి తింటూ మా ఫ్యామిలీ ముందు నేనేదో పెద్ద కంటెంట్ క్రియేటర్ అని పోజులు కొడుతూ ఉన్నా. స్వామి దర్శనంకి ఎంత క్యూలో నిల్చోవాలో, ఎంత ఓపిక ఉండాలో, కొండపైన ఉన్న అమ్మవారిని చూడాలంటే అంతకన్నా ఓపిక ఉండాలి. దీని వెనకాల ఒక స్టోరీ ఉందంట. స్వామి మీద అలిగి అమ్మవారు కోపంతో ఈ దారిలో వెళ్ళి కొండ మీద కూర్చుందంట. మా నాన్న నేను ఊరికే వీడియోలు తీస్తుంటే కోపంగా చూస్తున్నాడు. మరందుకే ఈ చూపులు, ఈ కోపాలు ఎందుకు అని ఆయనకి టెన్షన్ పెట్టడం ఎందుకు అని ఫాస్ట్గా ఎక్కడికి వెళ్ళానో కూడా తెలీదు. వాళ్ళు కనపడని కూడా కనిపించట్లేదు వెనకాల. చూసారా, ఈ రెండు కొండల మధ్యలో ఒక్క పర్సన్ పట్టే గ్యాప్ మాత్రమే ఉంది. ఈ దారిలోనే అమ్మవారు వెళ్ళింది. ఆ వెనకాలన్న ఆ వైట్ షర్ట్ అంకుల్ ఎవరో కూడా నాకు తెలీదు. ఆయనతో ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ మా వాళ్ళు కనిపించట్లేదు. మా వాళ్ళు ఎక్కడో తప్పిపోయారు అనిపించింది. సరేలే, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికే వస్తారని ఆ అంకుల్తో మళ్ళీ ముచ్చట్లు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. ఎంత చూసినా రావట్లేదని ఏడుపు వచ్చేసింది. అలా చూస్తూ ఉంటే 10 నిమిషాలకి వచ్చారు. ఇదిగో ఇలా నీరసంగా మెల్లగా వస్తున్నారు పాపం. మా అమ్మ చూడండి. చెప్పానుగా, అమ్మవారిని చూడాలంటే ఓపిక, భక్తి రెండూ ఉండాలి. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయ్యాక ఇది సంతానం కోసం మొక్కుకుంటారని నాకు తెలియక మొక్కుతుంటే వీళ్ళు నా మీద జోకులు వేసుకుంటూ అక్కడ నన్ను వీడియో తీస్తూ నవ్వుకుంటూ అప్పుడు చెప్పారు. సరేలే అని మంచి స్లోమో వీడియోస్ తీయించుకున్నా. ఇన్స్టాలో పోస్ట్ చేయాలి కదా. బై ద వే, నా ఇన్స్టా వీడియోస్ చూడాలంటే Sujita_God పేరు అని కొట్టండి. ఫాలో అవ్వడం మర్చిపోకండి. మా కాలేజ్లో నాకు 10 మంది ఎదవ ఫ్రెండ్స్ ఉన్నారులే. వాళ్ళ సేఫ్ కోసం వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ చేతికి కట్టడానికి ఇవైతే తీసుకుంటున్నా. ఇంత ఏజ్ వచ్చినా చిన్న చిన్న ఆశలే ఆనందాలు. మా ఇంట్లో ఏ పూజ అయినా నాతోనే చేపిస్తారు. నేను చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. ఇంటికి వచ్చి ఇంకా రీల్స్ చూడు. హే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.